కడప నగరంలో ఓ ఇంటిని దాదాపు 8 రిజిస్ట్రేషన్లు చేసినటువంటి తాజా ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ ఆఫీస్ లీలలు అన్నీ ఇన్ని కాదనే చెప్పాలి. ఏదైతే ఒకరి ఇంటిని 8 మందికి రిజిస్ట్రేషన్ చేశారంటే ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనతో పాటు బాధితున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి సమస్య? నేను 2015లో అమీనుద్దీన్ నూరుద్దీన్ కాలేజ్ నుంచి ఇంట్లో ఖరీదు చేసినాను. 40 లక్షలు డబ్బులు కట్టి ఖరీదు రిజిస్టర్ చేసేటప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్ చూపెట్టినారు. మేము ఇద్దరు అన్నదమ్ముళ్ళు అనేసి దాని ప్రకారం రిజిస్టర్ అయిపోయింది. తర్వాత మాకు కొన్నాళ్ళు గడువు ఇవ్వండి, మేము ఇంట్లో దొరికినంత వరకు ఉండి బాడీకి ఇస్తాం మీకు అంటే నేను సరైన మానవత్వంతో ఇచ్చాను. ఇంట్లో కొన్నాళ్ళు బాడీకి సరిగ్గానే ఇచ్చినారు. తర్వాత నుంచి బుకాయిస్తే వచ్చినారు. తర్వాత నేను లేదు ఇంట్లో ఖాళీ చేశారు అట్ట అని అడిగే లోపల నా మీద చెయ్యి చేసుకొని నేను అందుకు తెలుసా అట్లా ఇట్లా అంటే ఇంక నేనే కొంచెం నర్వస్ అయ్యి ఓపిక పెట్టాను కొన్నాళ్ళు. మళ్ళీ రోడ్ల మీద ఆడ కనబడితే ఆడతా నేను చంపేస్తాను, నా ఇంటికాడికి వస్తే అట్లా ఇట్లా అంటా ఉంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళు కొంచెం సఫర్ అయ్యి మేము అసలు సంసారమే వెళ్ళిపోయినాం తిరుపతికి. అప్పుడు నుంచి తిరుపతిలోనే ఉంటున్నాం మేము. మళ్ళీ 2016-17 నుంచి వీళ్ళు సుమారుగా 8 మందిని ఇంట్లో ఖరీదు అమ్మినట్లు తేలింది. నా ఇంటినే భాగ పరిష్కారం చేసుకోవడము, మళ్ళీ ఇతరులను అమ్మడము, మళ్ళీ తండ్రి కొడుకు భాగ పరిష్కారం చేసుకోవడం, అమ్మడము, ఇదే విధంగా చేస్తూ వస్తున్నాడు సార్. మొన్న రీసెంట్గా 2026లో 4 నెలలు కూడా రిజిస్టర్ అయింది ఒకటి. మేము ఎన్నిసార్లు రిజిస్టర్ ఆఫీస్కి పోయి మొర పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి చేస్తామని అంటున్నారు, కానీ ఏమీ కానీ యాక్షన్ తీసుకోవడం లేదు. మొన్న అది మాకు తెలిసినాక 2026లో రిజిస్టర్ 4 నెలలు అయిందని మేము పోయి కొంచెం గట్టిగా మాట్లాడే లోపల ఆ రిజిస్టర్ మళ్ళీ క్యాన్సిల్ చేసినారు. నాకు దయవుంచి న్యాయం చేసి నా ఇంట్లో నాకు వచ్చేట్లు చూడాలని మీడియా మిత్రులకు అందరికీ కోరుకుంటున్నాను సార్. అంటే ఒకే ఇంటిని ఎన్ని మార్లు రిజిస్టర్ చేయించారట? సుమారుగా 8 సార్లు చేసినారని తెలియదు సార్. అప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్? పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేసినాం సార్. సుమారుగా 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్ ఆ మనిషి మీద. అయినా ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆ ఛార్జ్షీట్ ఇంతవరకు వేయలేదు. అతనికి ఎటువంటి శిక్ష అనేది వేయడం లేదు సార్. అది మరి ఎందుకో అది ఆ ఏం ప్రేమ అభిమానాల్లో ఏమో అయితే అర్థం కావడం లేదు సార్. అంటే మీరు ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా మాకు రిజిస్టర్ చేశారు, మోసం చేశారని చెప్పారా? చెప్పినాను సార్, నేను కూడా ఎఫ్ఐఆర్ చేసినాను సార్. అయినా కూడా ఎటువంటి రిజల్ట్ అనేది కనపడడం లేదు సార్. ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు? 2 టౌన్లో చేసినాను సార్. ఇటు చూడండి, ఇటు చూడండి, మాట్లాడండి. 2 టౌన్లోనా? 2 టౌన్లో. ఎప్పుడు కంప్లైంట్ చేశారు? సుమారుగా అవుతుంది సార్ ఒక అంటే సంవత్సరం. రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన దానిపైన ఏమన్నా మీరేమన్నా అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాము సార్, కలెక్టర్ సార్కి చెప్పినాము, ఎస్పీ సార్కి చెప్పినాము, ప్రతి ఒక్కసారి మేము కంప్లైంట్ చేస్తూనే సార్. అయినా రిజల్ట్ అంటూ ఏం రావడం లేదు సార్. అంటే మీ ఇంటిని మీకు హ్యాండ్ ఓవర్ చేయాల? అవును సార్, అదే సార్. కొనుగోలు చేసినప్పటి నుంచి? అవును సార్. సో మొత్తం మీద కొనుగోలు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంటిని రిజిస్ట్రేషన్ చేసినప్పటికి కూడా అయితే ఇంటిని ఖాళీ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ ఇంట్లో ఏదైతే ఈయన కొనుగోలు చేశాడో, కొనుగోలు చేసిన తర్వాత అదే ఇంటిని దాదాపు 8 మంది పేరుతో రిజిస్ట్రేషన్ అయినటువంటి విషయాన్ని కూడా బాధితుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా కొద్ది రోజుల పాటు మేము ఇక్కడ ఉండి మీకు రెంట్ చెల్లిస్తామని చెప్పి ఆ తిష్ట వేసినటువంటి వీళ్ళు దాదాపు 8 రిజిస్ట్రేషన్లు, అంటే ఏ రకంగా ఇది రిజిస్ట్రేషన్ చేశారంటే వారసులను మార్చి ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేశారన్నటువంటి విషయం తెలుస్తుంది. మనతో పాటు మరొకరు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఒకే ఇంటిని 8 సార్లు రిజిస్ట్రేషన్ చేయడం అది కూడా ఎలా సాధ్యం? ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న కుమ్మక్కు భాగవతం, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న మాయాజాలం. ఎందుకంటే అతను ఒకసారి రిజిస్టర్ చేసుకున్నప్పుడు చూడండి, మీడియాకు చూపిస్తున్నాను, కుటుంబ సభ్యులు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇద్దరుగా చూపించేసి ఇతనికి రిజిస్టర్ చేశాడు. మరి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం తెలియదంటే 4 కుటుంబ సభ్యులతో ఇల్లు బాగా పరిష్కారం చేసుకున్నాము ఇద్దరు అని చెప్పేసి ఆ 4 సెంట్ల స్థలంలో ఏదైతే ఇల్లు ఉందో అది 40 లక్షలకు అమ్మిన తర్వాత ఇప్పుడు ఇద్దరు అనందములు ఏం చేశారంటే ఒకని భాగం ఇతను అమ్మినట్టు, ఒకని భాగం ఇంకొకరికి అమ్మినట్టు, ఇట్లా 8 మందికి రిజిస్టర్ చేసడం అంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో
వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఈసీ చెక్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. డాక్యుమెంట్ కూడా చెక్ చేయడం లేదు వాళ్ళు. ఎవరైనా ఒక చిన్న డాక్యుమెంట్ తీసుకెళ్ళినా దాని మీద రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు చలన కట్టుకున్నారు, వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. కానీ నిరుపేదలు కాయా కష్టం తిని నిరుపేదలు ఏదైనా ఇల్లు కొనుక్కుంటే దాని మీద స్వాధీనపరుచుకోవాలంటే కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదే విషయం మీద గతంలో పలుమార్లు ఈ వ్యక్తి చూడండి, ఈ వ్యక్తి ఈ తప్పుడు డాక్యుమెంట్ ఎంఆర్ఓ తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ చూపించి రిజిస్టర్ చేశాడు. ఇతని మీద పలు స్టేషన్లో ఇటువంటి సంబంధించిన ఎఫ్ఐఆర్లు అయినా కూడా ఎందుకు పోలీసు అధికారులు ఇతని మీద అరెస్ట్ చేసి చూపించడం లేదు? ఎందుకు ఇతని ఛార్జ్షీట్ వేసి ఇతని కస్టడీలోకి తీసుకొని ఎందుకు లోపల పంపించలేదు? తప్పుడు పత్రాలు సృష్టించడం ఒక తప్పు నేరం. 5 సెక్షన్లో ఈ ఎఫ్ఐఆర్లు చూస్తే మీకే చూపిస్తాను చూడండి, మీడియా మూలకంగా చూడండి ఎన్ని సెక్షన్లు ఉన్నాయో ఒక్కొక్క ఎఫ్ఐఆర్ మీద. చూడండి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, ఎన్ని ఎఫ్ఐఆర్ కాపీలు అండి. ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఇన్ని చూడండి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. ఒక్క దాని మీద అయినా కూడా ఎందుకు పోలీస్ యంత్రాంగము ఇతని మీద చర్యలు తీసుకోవడం లేదు? 8 ఎఫ్ఐఆర్లు. ఇతని మీద చూడండి ఒక కథనమే వచ్చింది. చూడండి A1 నగర్లో దొంగలని ఒక కథనమే వచ్చింది. అయినా కూడా ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పోలీస్ యంత్రాంగం ఇటువంటి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరు చూడండి, ఇతను 8 మందికి రిజిస్టర్ చేసినట్టు ఇతను చూడండి చూపిస్తారు. చూడండి సార్, చూడండి 8 మందికి రిజిస్టర్ చేశాడు. చూడండి సార్, మీరు బాగా ఇదేదో మార్క్ పెట్టానో ఆ మార్కు మీద చూడండి 8 మందికి ఒక డాక్యుమెంటు రిజిస్టర్ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అదే భాగ్య పరిష్కారం చేసుకున్నట్టు తప్పుడు పత్రాలు అన్ని తప్పు టోటల్ తప్పే. దీన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం డొల్లాతనం బయటపడుతుంది. మరొకటి పోలీసు వారు నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. ఒక సామాన్యుడు ఏదైనా చిన్న దాని మీద ఒక తాప పగలగొట్టినాడు, తాప ఎక్కినాడు అంటే వాని మీద ఇమ్మీడియట్గా పోలీసు ఎస్ఐ కాంచి సిఐ కాంచి వాని తండోపతండాలు వేసి రాత్రి వేసుకొని అరెస్ట్ చేసే ఈ పోలీస్ యంత్రాంగం ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది. ఇది చూపించింది ఆధారాలతో కనపడని ఎన్ని ఉన్నాయి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. అలాగే పోలీసు వాళ్ళు ఇటువంటి వారిని ఎంతమందిని జనసమూహంలోకి వదిలినారు, కబ్జాలు చేసుకోపోండి అని. వీళ్ళు నిర్లక్ష్యం ఉండడం వల్లే కదా. ఇప్పుడు ఒక పోలీస్ యంత్రాంగం 8 ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తే అతను ఇంటర్నేషనల్ డానా? అంతకన్నా మించా 8 ఎఫ్ఐఆర్లు ఉన్న ఛార్జ్షీట్ ఎందుకు వెళ్ళలేదు పోలీసు వారు? గౌరవ ఎస్పీ గారు ఇతని మీద చర్యలు తీసుకోవాలని, అలాగే సబ్ రిజిస్టర్ వారు ఇతని మీద కంప్లీట్ ఇచ్చారు సార్. సబ్ రిజిస్టర్ వారు ఇతని మీద కంప్లీట్ ఇచ్చినా కూడా మళ్ళీ రీసెంట్గా ఒక రిజిస్టర్ చేశాడు. మళ్ళీ ఒకడు రీసెంట్గా కూడా చూడండి, రీసెంట్ 8 నెలలు అండి, 4వ నెల 4వ తేదీ మళ్ళీ ఒకటి రిజిస్టర్. ఇదండి దీన్ని కనుక్కొని వెంటబడి నేను ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి మేము అడిగితే దాన్ని కనుక్కొని ఇమ్మీడియట్గా దీన్ని క్యాన్సిల్ చేసి, అంటే ఈ డాక్యుమెంట్ మాత్రమే మొత్తం కాదు, పోలీస్ స్టేషన్లో రిమ్స్లో కంప్లీట్ ఇచ్చాడు. అది 9వ కేసు, 9వ కంప్లీట్. ఆ 9 కంప్లీట్ మీద 8 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇతని మీద అరెస్ట్ చేయడం లేదు. దయచేసి ఇటువంటి మానవ మృగాలను, దొదుపిడిదారులను, భూ కబ్జాకోరులు, మోసగారులను వెంటబడి పోలీస్ యంత్రాంగం దీని మీద చర్యలు తీసుకొని ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులుగా కోరుతున్నాం. సో మొత్తం మీద ఏదైతే ఒకే ఇంటిని 8 రిజిస్ట్రేషన్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఏదైతే తను మొదట కొనుగోలు చేసిన తర్వాత 2 కుటుంబ సభ్యులుగా చూపి, ఆ తర్వాత కుటుంబ సభ్యులను 4గురుగా చూపించి, అలా రకరకాలుగా ఏదైతే ఈ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ పొంది రిజిస్ట్రేషన్లు కూడా చేయించినట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ అధికారులు ఏదైతే తాజాగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్లో ఈ వ్యవహారం బయటికి వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఏదైతే రిజిస్ట్రార్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, వాటిని రద్దు చేశారు. అయినప్పటికీ కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా పోలీసులు అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ కొనసాగించాలి, అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అధికారుల మాయాజాలం అంతా ఇంత కాదు. దాదాపు ఒకే ఇంటిని 8 సార్లు రిజిస్ట్రేషన్ చేశారంటే వీరి మాయలు ఏ పార్టీవో అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప.